కేపీఎల్ న్యూస్ నేను దీపికా రాజ్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి జిల్లాలో ఘనంగా దీపావళి వేడుకలు. కుటుంబ సభ్యులతో లక్ష్మీ పూజలు నిర్వహించి బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్న ప్రజలు. హైదరాబాద్ లో స్పీకర్ పోచారం, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు. నేటి నుండి ప్రారంభమైన కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద నీరు. 23 గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతంకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. త్రివేణి సంగమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ఇరవై 24వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. కలెక్టరేట్ ముట్టడించిన కార్మికులు. దీపావళి పండుగ సందర్భంగా బోసిపోయిన ప్రజావాణి. జిల్లాలో జోరుగా సాగిన పేకాట. ఆర్టీసీ సమ్మె బందోబస్తులో పోలీసులు, కరువైన నిఘా. శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటారు. శివకేశవులకు అత్యంత ప్రత్యేకమైంది కార్తీక మాసం. ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం, మహిమాన్వితమైంది. కార్తీక మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రతాలు చేస్తుంటారు. కార్తీక మాసం తొలి రోజున బలిపాడ్యమి, విద్యానాడు వచ్చే భగిని హస్త భోజనం ఆధ్యాత్మికంగా విశిష్టమైనవి. కార్తీక మాసంలో చేసే దీపదానం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నది స్నానం అత్యంత శ్రేష్టమైంది. కార్తీక మాసం శుక్లపక్షంలో అక్షయ నవమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, త్రయోదశిలు ఇలా ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక శుద్ధ త్రయోదశి రోజునే స్వయంభువ మన్వంతరం ప్రారంభమైందని పేర్కొంటారు. కార్తీక పౌర్ణమి రోజున గౌరీ వ్రతం, కార్తికేయ దర్శనాలు చేస్తుంటారు. తారకాసురుడు అనే రాక్షసుని సంహారం రోజే కార్తీక పౌర్ణమి జరుపుకుంటారనేది పురాణ ప్రశస్తి. కార్తీక మాసంలో ఎటువంటి మంచి పని చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఆచరించాలని వేద పండితులు బల్యపల్లి సుబ్బారావు తెలిపారు. శరదృతువులో నదుల్లో ఔషధాల సారం ఉంటుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని హంసోదకం అని అంటారు. కార్తీక మాసంలో మానసిక, శారీరక రుగ్మతలను తొలగించి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ముఖ్యమైంది. పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో మునిగి స్నానం ఆచరిస్తే ఉదర సంబంధ రోగాలు నయమవుతాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు విష్ణు సన్నిధిలో శ్రీహరి కీర్తనలు గానం చేస్తే వేల గోవుల దాన ఫలితం. వాయిద్యం వాయిస్తే వాహపేయ యజ్ఞఫలం. నాట్యం చేస్తే సర్వతీర్థ స్నానఫలం. పూజా ద్రవ్యాలను సమర్పిస్తే అన్ని ఫలాలు. దర్శనం చేసేవారికి ఈ ఫలితాల్లో 6వ వంతు ఫలం లభిస్తుందన్నారు. విష్ణు శివాలయాలు లేని ప్రదేశాలలో రావి చెట్టు మొదట్లో గాని, తులసి వనంలో గాని భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు. కార్తీక మాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి. కార్తీక మాసంలో ఆ గంగామాత ఏ చిన్న జలాశయం ఉన్నా కానీ అక్కడ ఆ గంగాదేవి ఆవాహనమై ఉంటుంది. అదేవిధంగా ఆశ్వీజ పూర్ణం నుంచి కార్తీక పూర్ణం వరకు అనేక మంది వత్తుల వ్రతాన్ని పడతారు, 1,00,000 వత్తుల వ్రతాన్ని పడతారు, 1000 వత్తుల వ్రతాన్ని పడతారు. ఇవన్నీ దేనికోసమయ్యా? కార్తీక దీపం అంటాం. మరి ఇవన్నీ దేనికోసం చేస్తున్నారయ్యా అంటే అంధకారాన్ని తొలగించేటువంటిది లక్ష్మి. మాయాలక్ష్మి అవసరం లేదు, జ్ఞానలక్ష్మి కావాలి. మనకు ఆ మాయా అనేటువంటి చీకటిని తొలగించి ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మి కావాలి. లోపల ఉన్నటువంటి మాలిన్యం మనోమాలిన్యం ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించడానికి లక్ష్మి తోడ్పడితే గంగాజలం దేనికి తోడ్పడుతుంది? బహిర్మాలిన్యాన్ని పోగొట్టడానికి తోడ్పడుతుంది. మరి కార్తీక మాసంలో ఈ ఆశ్వీజ పౌర్ణమి నుంచి కార్తీక పూర్ణమి వరకు
ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి, ఏ ప్రాంతంకు అయినా కనిపిస్తూ ఉంటాయి. ఏందయ్యా, మబ్బున స్నానం, ఉదయాత్ పూర్వం స్నానం, దీపారాధన. శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు స్నాన జపాలు చేస్తే 1000 అశ్వమేధాల ఫలం దక్కుతుంది. సోమవార వ్రతాన్ని 6 విధాలుగా ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని శివ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే నీలకంఠేశ్వరం శంభుని ఆలయం, ఉమామహేశ్వర ఆలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. బిల్వపత్రాలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవించడం మంచిదంటున్నారు. దీపావళి పండుగను జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో గల మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు వారి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న తర్వాత టపాకాయలు పేల్చారు. ఇటు పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి పండుగను జరుపుకున్నారు. భార్య పిల్లలతో కలిసి టపాకాయలు పేల్చారు. ఇలా జిల్లా ప్రజా ప్రతినిధులు వారి ఇళ్లలో కుటుంబ సభ్యులతో పండుగను నిర్వహించారు. ఇదిలా ఉండగా అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా దీపావళి పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గోదావరి నీటి ఉధృతి వలన పరివాహక ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అధికారులను ఆదేశించారు. త్రివేణి సంగమంగా పేరుగాంచిన రెంజల్ మండలం కందకుర్తి గ్రామం వద్ద గోదావరిలోకి వస్తున్న ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటి ప్రవాహాన్ని తెలుసుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. శ్రీరామ్ సాగర్ ద్వారా కూడా విడుదల చేస్తున్నందున జిల్లా చివరి గ్రామం వరకు అందరినీ అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గోదావరి నీటి ప్రవాహాన్ని ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు, గొర్రెల, పశు కాపర్లు నీటి ప్రవాహం దగ్గరికి వెళ్లవద్దని, ముఖ్యంగా యువకులు నిలిచిన ప్రవహిస్తున్న నీటి వద్దకు వచ్చి సెల్ఫీలు, స్విమ్మింగ్ చేయకూడదని, పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేసే అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత కందకుర్తి గ్రామంలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక ప్రణాళికలో చేపట్టిన పచ్చదనం పరిశుభ్రతను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న చోట వెంటనే పరిసరాలను పరిశుభ్రంగా చేయాలని, నిలిచిన నీటిని వెంటనే తొలగించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే సీజనల్ వ్యాధులు, దోమల నుండి వచ్చే జ్వరాలు ప్రబలకుండా ఉంటుందని, ప్రతిరోజు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని కార్యదర్శిని, గ్రామ సర్పంచ్ ను ఆదేశించారు. నిలిచిన నీరును తొలగించుట, మురికి కాలువలు శుభ్రంగా ఉంచడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు పూర్తి చేసి 2 రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల్ కందకుర్తి గ్రామం వద్ద గోదావరి నది ఏదైతే ఉందో మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణలో ప్రవేశించే ప్రాంతం ఇది. మహారాష్ట్రలో సమృద్ధిగా వర్షాలు పడడం వల్ల పైనుంచి నీటి విడుదల ఎక్కువగా జరుగుతుంది. దానివలన దాదాపుగా పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతే మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనుకున్నామో అది దాదాపుగా నిండింది. ఇంకా కూడా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. అక్కడ మహారాష్ట్ర అధికారులతో, జిల్లా యంత్రాంగంతో, అదేవిధంగా ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్ వారితో కాన్స్టాంట్ టచ్లో ఉండి వారు ఎంత వాటర్ వదులుతున్నారు దాంతో మన అక్కడ ఇంజనీర్స్, అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎస్ఆర్ఎస్పి ఇంజనీర్స్ కూడా అవసరం రీత్యా గేట్లు ఎత్తి వాటర్ని కిందికి వదలడం జరుగుతుంది. డ్యామ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రీత్యా. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నిట్లో కూడా చాటింపు వేయించడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది.
ఆర్టీసీ సంస్థను కాపాడాలని కార్మికులు గత 5వ తేదీ నుండి ధర్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని నిత్యం వినూత్న పద్ధతిలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్న కార్మిక సంఘాలు నేడు ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంను ముట్టడించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 5వ తేదీ నుండి ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ అనేక మంది కార్మికుల బలిదానాలకు కారణం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తూతూ మంత్రంగా చర్చలు జరిపారని మండిపడ్డారు. వీరి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించలేకపోతుందని, ఇప్పటికైనా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజుకి 24వ రోజు అవుతుంది. ఆర్టీసీలు కార్మికులు సమ్మె జరుపుతున్నారు. ప్రభుత్వం ఈ సమ్మె పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించట్లేదు. ప్రధానంగా ఇవాళ ఏదైతే ఇలా కోర్టు తీర్పు ఉంది వాళ్ళని వినిపించబోతున్నారు, స్టార్ట్ అయింది. ఏదైతే ప్రభుత్వం ఉందో వెంటనే కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైకోర్టుకు ఆధారాలు చూపించాలని ఒక దురుద్దేశంతో తూతూ మంత్రంగా చర్చలు జరిపినట్టుగా ఉన్నది. ప్రభుత్వం చిత్తశుద్ధిగా సమస్యలన్నింటినీ చర్చించాలా, డిమాండ్లన్నింటినీ చర్చించాలా, సమస్యలను పరిష్కరించాలా. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుంది, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఉరకలెత్తుతున్న గోదావరికి పరుగులెత్తేందుకు భక్తజనం సిద్ధమయ్యారు. మానవాళికి నదీ జలం అమృతం వంటిది. పూర్వం మహర్షులు తమ తమ తపశక్తికి నదుల్లో వదిలి కైలాసానికి వెళ్లేవారని పురాణాలు చెబుతున్నాయి. నదీ జలంతో మనసు శరీర శుద్ధి జరిగి పవిత్రమవుతాయంటారు. అటువంటి నదులకు శ్రేష్టమైన మాసంగా భావించే కౌముదము అంటే కార్తీకంలో హారతులు సమర్పించడం పుణ్యప్రదమని పండితులు వివరిస్తున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లాలోని గోదావరి పుష్కర ఘాట్ల వద్ద మహాహారతి ఇవ్వనున్నారు. గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 11 పుష్కర ఘాట్ల వద్ద మహాహారతి కార్యక్రమం చేపట్టనున్నట్లు సమితి జిల్లా సమన్వయకర్త రచ్చ తిరుపతి తెలిపారు. మొదటిసారిగా ఎంచా నందిగామలోను నిర్వహిస్తున్నామన్నారు. 1న కోస్లీ, 2న పోచంపాట్, 4న తడపాకల్, గుమ్మిర్యాల, 12న కందకుర్తి, బినోలా, తాడ్బిలోలి, తుంగిని, ఉమ్మెడ, సావెల్, దోంచంద ఘాట్లలో హారతి ఉంటుందన్నారు. అతిథులుగా పీఠాధిపతులు, ధార్మికవేత్తలు హాజరవుతున్నారని చెప్పారు. త్రేతాయుగంలో గోదావరి తీరంలో శ్రీరాముడు ఆదిత్య హృదయం పఠించే ముందు జలపూజ నిర్వహించారని ప్రతీతి. ద్వాపర యుగంలో పాండవులు నర్మదా నదికి జలపూజ చేశారని అంటారు. గోపాలకులు యమునా నదిని ప్రార్థించి హారతులు చేపట్టేవారని చెబుతారు. ఉత్తర భారతంలో నిత్యం పవిత్ర గంగా నదికి హారతి పూజ చేయడం ఆనవాయితీ. దక్షిణ గంగా నదిగా పిలిచే గోదావరి నదిని మహాహారతులతో పూజించడం విశేషంగా చెప్పుకుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో మహాహారతులు ఇవ్వడం శుభకరమంటారు. వేకువజామున, సాయంకాల సమయాల్లో వేద మంత్రాల ఘోషతో పాటు కర్పూర హారతి వెలిగించడం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని ప్రముఖ పండితులు బల్యేపల్లి సుబ్బారావు, గురుస్వామి వివరించారు. కృత్తికా నక్షత్రంలో వచ్చేటువంటి ఈ పౌర్ణిమ ఏదైతే ఉన్నదో చంద్రుడు పరమోచ్చంగా, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఆకాశం నుంచి చంద్రుడు వికసించేటువంటి కిరణాలు, విస్తరించేటువంటి కిరణాలు జలాశయాలలో సంపూర్ణంగా పడతాయి. మరి సూర్యోదయం అయితే ఆ సూర్యకిరణాలు పడ్డటువంటి ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో, ఏదైతే మంచి ఉన్నదో, అమృతతత్వం ఉన్నదో, అమృతతత్వం ఆ జలంలో నశించక ముందే, అంటే సూర్యోదయం కాకముందే నిండుగా ఉంటుంది కనుక ఆ సూర్యోదయం అయ్యే లోపలనే ఆ అమృతతత్వాన్ని దేహానికి అంటాలని ఉదయాత్ పూర్వం నదీ తటాకాలలో స్నానం ఆచరించండి. అదేవిధంగా దీపారాధన చేయండి. మనకు జ్ఞాన మార్గానికి 2 అంతర్ముఖం, బహిర్ముఖం. అంతర్ముఖంగా ఉన్నటువంటిది, అంతర్ముఖ మాలిన్యాన్ని తీసేటువంటిది ఆ దీపకాంతి. ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె నివారణకే ఎలాంటి చొరవ తీసుకోకపోవడం సిగ్గుచేటని టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ కార్మికులందరూ గత 5వ తేదీ నుండి సమస్యల పరిష్కారానికే సమ్మెలో పాల్గొన్నారని, కానీ ప్రభుత్వం సమ్మె నివారణకే ఎలాంటి చొరవ తీసుకోకపోవడం వలన దాదాపు 12 మంది కార్మికులు చనిపోవడం జరిగిందన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు సెప్టెంబర్ నెలలో పనిచేసినప్పటికీ జీతం ఇవ్వకపోవడం విచారకరమన్నారు. 90% కార్మికులు మధ్యతరగతి కుటుంబీకులే ఉన్నారని,
కావున వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 5వ తారీఖు నుండి ఆర్టీసీ కార్మికులు తమ సంస్థను కాపాడాలనే దృక్పథంతోనే సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వము మీనవేషాలు వేస్తూ కాలయాపన చేస్తూ చర్చలు తూతూ మంత్రంగా జరిపి ఇవాళ కార్మికుల పట్ల మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి. దీని పట్ల సిపిఐ పార్టీ అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలను పెంచాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి అన్నారు. నగరంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడానికి, దోచుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చిన ప్రతి దీపావళి పండుగను దేశ రక్షణ కోసం నిరంతర తపన పడుతున్న సైనికుల మధ్య జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ దేశం కోసం పరితపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలా? ఒక్కరోజు సెలవు పెట్టకుండా, ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశం కోసం 5 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి ఏ పండగ వచ్చినా ప్రజల మధ్యనే జరుపుకోవడం. నిన్న దీపావళి సందర్భంగా తను ప్రధానమంత్రి అయిన తర్వాత 6 దీపావళి జరుపుకుంటే కూడా ఈ దేశం కోసం దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి సైనికుల మధ్యనే జరుపుకోవడం, ఈ దేశం గురించి నిరంతరం తపన పడడం. జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నాడు 10:30 బస్వా గార్డెన్ లో ఏర్పాటు చేసినట్లు, ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, ఓఎస్ రెడ్డి మరియు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ రావడం జరుగుతుందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బస్వా లక్ష్మీ నరసయ్య, భారత్ భూషణ్, వెంకటేశం, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ శర్మ, న్యాలం రాజు, రాజ్ కుమార్ సుబేదర్ తదితరులు పాల్గొంటారు. ప్రజావాణి జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రగతి భవన్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలోని ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు ఆదేశించారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఫిర్యాదులు అంతంత మాత్రమే రావడంతో కలెక్టర్ ప్రాంతమంతా కొద్దిపాటి నిర్మానుష్యంగా మారింది. దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ యజమాని కిరణ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గాంధీగంజ్ లో గల శ్రీ నవదుర్గ చిట్ ఫండ్ కంపెనీలో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కంపెనీ యజమాని జగదీష్, కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులంతా కలిసి లక్ష్మీ పూజలు చేశారు. దుకాణంను రంగురంగుల విద్యుత్ దీపాలు, పువ్వులు, అరటి ఆకులు, మామిడి తోరణాలతో అలంకరించారు. కొత్త ఖాతా పుస్తకాలను పెట్టి పూజలు నిర్వహించి స్వీట్స్ నైవేద్యంగా సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు పేల్చారు. ప్రతి ఏటా మాదిరిగా ఈసారి కూడా వర్షాలు సమృద్ధిగా కురిశాయని, వ్యాపారాలు మంచిగా సాగాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతునికి వేడుకున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ ప్రజలకు మరియు K6 ఛానల్ ప్రేక్షకులకు మరియు మా పోచమంగల్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో మంచి ఆనందంగా దీపావళి మరియు సురక్షితంగా చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా పండుగను జరుపుకోవాలి. పంటలు కూడా చాలా బాగా పండుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అన్ని ప్రాజెక్టులు కూడా పంటలు కూడా పుష్కలంగా నీటితో సమృద్ధిగా ఉన్నాయి. రెండవ పంట, మూడవ పంట కూడా నిజామాబాద్ జిల్లాలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆనందం దీపావళి పండుగ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నేడు ఆర్టీసీ కార్మికులు ఆర్డీఓ ఆఫీస్ ని ముట్టడించారు. తమ డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల మీద పక్షపాతం చూపిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు తెలియజేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను మా సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, శివసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరసనగా నిన్న 1000 ఎయిర్ బస్సులకు ఒక టెండర్లు చేసిన సందర్భంగా మరి దానికి కలత చెంది ఇవాళ ఉదయం మరణించడం జరిగింది. ఇట్లా రోజువారీ ప్రభుత్వము మరి యొక్క అహంకారపూరితమైన మాటల ద్వారా మా యొక్క కార్మికుల యొక్క ప్రాణాలు తీసుకుంటున్నది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలా. మరి ఏదైతే మా నాయకుల మీద ఇతరుల మీద దుర్భాషలాడుతున్నటువంటి ప్రభుత్వము వీరి చావులకు కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలా. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ఇన్ఫ్లో 89,000 క్యూసెక్కుల నీరు ఉండగా 1,00,000 క్యూసెక్కులను వదులుతున్నారు. కనువిందు చేస్తున్న గోదావరి దృశ్యాలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో లెండి, పూర్ణ, మన్నార్, ఆస్నా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడ ప్రాజెక్టులు నిండు కుండాలా మారటం, వాటి గేట్లు ఎత్తారు. దీంతో శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తింది. ఇటు కందకుర్తి వద్ద ఉన్న పురాతన శివాలయం, అటు నందిపేట్ మండలంలోని ఉమ్మడ శివాలయం పూర్తిగా గోదావరి నదిలో జలదిగ్బంధం అయింది. కార్తీక మాసంలో భక్తులు పూజలు నిర్వహించేవారు. కానీ ఆలయాలు నీట మునిగిపోవడంతో గోదావరి నదికి పూజలు చేసి వెనుతిరిగారు. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి పూజలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపార సముదాయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి టపాకాయలు పేల్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పగటిపూట వారి వ్యాపార సముదాయాల ముంగిట అరటి ఆకులు, మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో ప్రత్యేక తోరణాలను ఏర్పాటు చేసి ప్రమిదలను వెలిగించారు. బంతిపూలతో పాటు వివిధ రకాల పువ్వులతో దుకాణాలను ముస్తాబు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా పంతుళ్లతో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీదేవి చిత్రపటాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. కొత్త కరెన్సీ నోట్లు, బంగారం, లక్ష్మీదేవి నాణాలు, కొత్త ఖాతా పుస్తకాలు, వ్యాపార క్యాలెండర్, పెన్నులను పెట్టి పూజలు నిర్వహించారు. లక్ష్మీ పూజలు చేసిన అనంతరం నవధాన్యాలు, వరిపేలాలు, మిఠాయిలు నైవేద్యం సమర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు పేల్చారు. గాంధీ చౌక్, ఆర్పీ రోడ్లో గల కిసాన్ క్లాత్, హెచ్ గంగారం షోరూంలలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి భారీ ఎత్తున బాణాసంచాలు కాల్చారు. పండుగ శుభ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుకుంటూ ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆర్థికంగా బలోపేతమై దీపావళి పండుగను శ్రద్ధానంద్ గంజ్ వర్తకులు ప్రత్యేకంగా నిర్వహించారు. వారం రోజుల పాటు క్రయ విక్రయాలను నిలిపివేసి పండుగను 3 రోజుల పాటు నిర్వహిస్తారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల వ్యాపార సముదాయాలలో మర్చెంట్స్ అసోసియేషన్ వారు
వారి సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ప్రతి దీపావళికి 3-4 రోజుల ముందు రంగులు వేసి ముస్తాబు చేస్తారు. కొత్త ఖాతా పుస్తకాలను తీసుకువచ్చి దీపావళి రోజున లక్ష్మీదేవి చిత్రపటాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వ్యాపారాలు సమృద్ధిగా నడవాలని, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలని వేడుకున్నారు. అందరికీ నూతన వ్యాపారస్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళి పూజ, లక్ష్మీ పూజలు చాలా జరుపుతున్నారు. ఈసారి వర్షాలు చాలా మంచిగా కురిసినాయి. బాడి పంటలు బాగా పండినవి. ప్రతి ఏటా తమ షాపులలో ప్రత్యేకంగా దీపావళి లక్ష్మీ పూజలు నిర్వహించి టపాకాయలు పేల్చడం జరిగిందని తెలిపారు. బతుకమ్మ చీరలను పండుగ ముందు రెవెన్యూ అధికారులు పంపించాల్సి ఉండగా పండుగ అయిపోయిన తర్వాత పంపిణీ చేయడం పట్ల మోర్తాడ్ రెవెన్యూ అధికారుల తీరు పట్ల సర్వత్రా మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోర్తాడ్ కాపు సంఘం భవనంలో 5వ విడత బతుకమ్మ చీరల పంపిణీని లబ్ధిదారులకు అంగన్వాడీ కార్యకర్త జ్యోతి సోమవారం అందించారు. రెవెన్యూ అధికారులు దగ్గరుండి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాల్సి ఉండగా వీఆర్ఓలు, తహసీల్దార్ దగ్గరుండి పంపిణీ చేయకపోవడం, కనీసం ఎన్ని చీరలు వచ్చాయి, ఎంతమందికి వచ్చాయి, ఇంకా ఎంతమందికి అందించాల్సి ఉంది అనే వివరాలు లేకపోవడం, అధికారులకు టీఆర్ఎస్ పథకాల పట్ల ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుందని మహిళలు ఆరోపిస్తున్నారు. తాళం వేసిన ఇల్లే టార్గెట్, ఏ ఇంటికి తాళం ఉందా అని ఆరా తీసి దొంగతనానికి పాల్పడుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వర్ణి మండలం హుమ్మాపూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి నగదును, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. హున్నాపురం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు కృష్ణమూర్తి ఇంట్లో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, 40,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. కృష్ణమూర్తి కుమారుడికి ఇటీవల వివాహం జరిగింది. ఈ మధ్యనే తాను నిజామాబాద్ లో గృహం కొని తరచూ నిజామాబాద్ వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న పండుగ సందర్భంగా నిజామాబాద్ వెళ్లగా హుమ్మాపూర్ లో ఇంట్లో ఎవరూ లేనిది చూసి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 2 బీరువాలో నుండి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పంచనామా చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ధాన్యం తడిసిపోయిందని రైతులు దిగులు చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని మండల కేంద్రంతో పాటు దుబ్బాక మండల గ్రామాలలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సారికలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం కోతలు కోసే సమయంలో కూడా వర్షాలు కురవడంతో ధాన్యం కొంత మేరకు తడిసిపోవడం జరిగిందని, రైతులు ధాన్యం తడిసిపోయిందని దిగులు చెందకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని, తడిసిన ధాన్యం కూడా ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడానికి చర్చలు జరుపుతోందని, దళారులకు ధాన్యాన్ని విక్రయించకుండా నేరుగా ప్రభుత్వ సెంటర్లలో ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కిషోర్ రెడ్డి, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని ఓ మహిళ మరణించిన ఘటన ఆర్మూర్లో చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం భీమ్గల్ పట్టణం ముచ్కూర్ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాల ముందు ఓ గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు తెలిపారు. మహిళ వివరాలు తెలిసిన వారు భీమ్గల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక వల్లభాయ్ పటేల్ స్టేడియంలో బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. ఏమైందో ఏమో గాని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్క దుకాణం నుంచి దుకాణ సముదాయాలకు మొత్తం వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రజలు, దుకాణదారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీ మొత్తంలో జరిగినట్లు అంచనా. రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో ప్రమాదవశాత్తు వెల్మల్ సాయిలు విద్యుత్ షాక్తో మృతి చెందారు. ఘటనను ఎస్ఐ పరిశీలించారు. రెంజల్ మండలంలోని తాడ్ బిలోలిలో దీపావళి పండుగ సందర్భంగా హెయిర్ కటింగ్ షాప్ కి అలంకరణలో భాగంగా
వెల్మల సాయిలు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. మృతుని భార్య వెల్మల రుచిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతునికి 2 ఆడపిల్లలు ఉన్నట్లు ఆయన తెలిపారు. శవ పరీక్షల నిమిత్తం డెడ్ బాడీని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. తాడివిల్లూరు గ్రామంలోని కటింగ్ షాప్ నిర్వహిస్తున్నటువంటి సాయిలు వెల్మల సాయిలు 7:30 అందాజా రాత్రిపూట కరెంట్ కనెక్షన్లు ఇక్కడ తేలకు పెట్టేసి పూజ చేసిన తర్వాత షాప్ మూసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాకు గురై అక్కడక్కడనే పడిపోయాడు. ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండగ, జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళియే దీపావళి పండగ. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతని పీడ వదిలిందన్న ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతాయి. అదేవిధంగా లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. వ్యాపారులు తమ దుకాణాలను అందంగా ముస్తాబు చేసి ఆదివారం సాయంత్రం లక్ష్మీ పూజలు చేశారు. పూజల అనంతరం చిన్న పెద్ద అనే తేడా లేకుండా వివిధ రకాల టపాసులు, షేర్లు కాలుస్తూ ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల యోగేశ్వర కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి నీరు, వర్షపు నీరంతా ఇండ్ల చుట్టుపక్కల చేరి మురికి కుంటలా మారుతున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల మురికి నీరంతా ఇండ్ల చుట్టుపక్కల చేరుతుందని, మురికి నీరు ఉండడం వల్ల ఇండ్లలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని, పందులు, దోమలు స్వైర విహారం చేస్తూ పిల్లలకు వ్యాధులు వస్తున్నాయని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా మరమ్మతులు చేయడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేయించాలని, మొరం వేయించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 24వ రోజుకు చేరింది. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు, వామపక్షాల పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరిని మానుకోవాలని, ఇప్పటికైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రకటన చేయాలని, అదేవిధంగా ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. చర్చలకు జరిపినామంటే కోర్టు చెప్పినట్టు చర్చలు జరిపినామంటే జరిపినట్టు కాదు. ఈ రోజు మరో ఖమ్మం జిల్లాలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నది. మీరు చేసిన ప్రకటనల వల్ల ఇంకా ఎందరూ మా కార్మికులు ఆత్మహత్య చేసుకోవాలి. దయచేసి మీరు దిగిరాకపోతే మేము ఈ రోజు నుంచి ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఉద్యోగులు, కార్మికులు, వామపక్ష పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై గల శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి స్వామివారి పాదాల వరకు భజనలు చేస్తూ పల్లకి సేవ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్ట మీద గల శివాలయం, రామాలయం, అయ్యప్ప ఆలయం, దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, అదేవిధంగా దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాణా ప్రతాప్, ఐకేపీ ఏపీఎం గంగారం, ఆర్ఎన్బి అధికారులు తదితరులు ఉన్నారు. నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి సందర్భంగా పేకాట ఆడిన 52 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. పేకాట నిషేధ చట్టాలు ఉన్నందున ఎవరూ కూడా పేకాట ఆడవద్దని పోలీసులు పత్రికల్లో ప్రకటించినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా పేకాట రాయులు దీపావళి సందర్భంగా విచ్చలవిడిగా గల్లీలలో పేకాట ఆడడం గమనార్హం. పక్కా సమాచారం ప్రకారం పేకాట ఆడే స్థావరాలలో పోలీసులు దాడి చేసి ఆదివారం రాత్రి 52 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,14,930 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని వారిపై 9/1 TS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. దీపావళి పండుగకు పేకాట ఆడడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి సిపి కార్తికేయ సెరువుల్లో వెళ్లాడు. పోలీసులు ఆర్టీసీ బందోబస్తులో ఉండడంతో 6 అడ్డాల్లో 3 ముక్కల ఆట జోరుగా సాగింది. ఉమ్మడి జిల్లాలో దీపావళి సందర్భంగా భారీ ఎత్తున పేకాట కొనసాగింది. లక్షల రూపాయలు చేతులు మారాయి. గతంలో కంటే ఈసారి పోలీసుల నిఘా కరువైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె బందోబస్తులో ఉండడంతో పోలీసుల నిఘా లేకుండా పోయింది. దీంతో పేకాట రాయుళ్లు రెచ్చిపోయారు. విచ్చలవిడిగా పేకాట ఆడారు. కొన్ని చోట్ల పోలీసులకు చిక్కడంతో వారిని అదుపులోకి తీసుకుని వదిలేశారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు ప్లాస్టిక్ నిషేధిత ప్లాస్టిక్ కవర్లను తనిఖీల్లో భాగంగా వర్ని చౌరస్తాలో గల కనకదుర్గ వైన్స్ లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, నాణ్యత లేని వాటర్ ప్యాకెట్స్, ఇతర సామాగ్రి వాడుతున్న వారికి 8,000 రూపాయల జరిమానా విధించారు. ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ సాజిద్ అలీ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లను ఎవరు వినియోగించినా కఠిన చర్యలు తీసుకోబడును అని హెచ్చరించడం జరిగింది. దీనికి ప్రజలు సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజ్ గౌడ్, ప్రభుదాస్, హెల్త్ అసిస్టెంట్ మైపాల్, జవాన్లు శ్రీనివాస్, ప్రసాద్, నర్సింహులు, చంద్రశేఖర్, గోవింద్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా దీపావళి వేడుకలు. కుటుంబ సభ్యులతో లక్ష్మీ పూజలు నిర్వహించి బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్న ప్రజలు. హైదరాబాద్ లో స్పీకర్ పోచారం, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు. నేటి నుండి ప్రారంభమైన కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద నీరు. 23 గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతంకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. త్రివేణి సంగమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ఇరవై 24వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. కలెక్టరేట్ ముట్టడించిన కార్మికులు. దీపావళి పండుగ సందర్భంగా బోసిపోయిన ప్రజావాణి. జిల్లాలో జోరుగా సాగిన పేకాట. ఆర్టీసీ సమ్మె బందోబస్తులో పోలీసులు, కరువైన నిఘా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.